ఇప్పుడు వేసినా మాకేం రాదు. ఇక 5 ఏళ్ళ దాకా మేము బతికితే కరా అప్పటి వరకు మాకైతే చేత కాకుండా అయింది. ఇప్పుడు బొంకిచ్చి అంకిచ్చిండు. చేను కౌలు అది చేను రైతు బంధు కూడా వస్తలేదు. ఏమున్నది బిడ్డే ఆడు గెలిచేదాకా మంచిగా మాట్లాడి ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలిచిండు దొరైండు. మేము దొంగలమైన కష్టం చేసుకు మాకు కష్టం చేతన అవుతుందా? కంట్రోల్ బియ్యం వేస్తే అనుకో తింటున్నాం బిడ్డ. ఇంటికి వచ్చి మహిళలకు శాతగాని వాళ్ళకు 2500 ఇస్తా అన్నాడు. అవి పోయినాయి. ఏం లేదు ఇక ఏం లేదు బిడ్డే. భూమి ఒక 1-2 బిగాలు ఉండే రైతు బంధు వచ్చు, అది కూడా లేదు. ఇక ఏం లేదు. నాకు పింఛన్ లేదు, ఏం లేదు. అప్లై చేసుకున్నావా? పింఛని పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకి వస్తుంది. ఇంకా నేనేడ అప్లై చేయాలి? ఒక ఆయనకే వస్తుంది. వృద్ధ పింఛన్ ఇస్తారుగా? వృద్ధ పింఛన్ ఇక్కడ ఏది లేదు, ఏది లేదు. ఇద్దరు బిడ్డ లేదు, ఏం లేదు. ఏమి చెప్పిండు, ఊరూరుకు తిరిగిండు. ఇప్పుడు ఏది లేదు. ఆయన మంచిగా ఢిల్లీలో కూర్చుండో ఎక్కడ కూర్చుండు, ఆయన మనకు దొరుకుతాడు. ఇప్పుడు 5 ఏళ్ళ నాటికి మర బయటకు వెళ్తాడు. మేము 5 ఏళ్ళ దాకా బతికేది కరుందా బిడ్డ? సెంటర్లో ఎవరు గెలిపించుకుంటావు? ప్రధానమంత్రి ఎవరు కావాలి? సెంటర్లో బీజేపీ ఉంటే బాగుంటుంది. సెంటర్లో బీజేపీ ఉంటే బాగుంటుంది. ఎందుకు బీజేపీ ఉంటే బాగుంటుంది. ఏం చేసినా బీజేపీ కావాలి అంటే ఒక దేశం ఒక బలమైన స్థితి తీసుకెళ్ళండి మోడీ. మన దేశం ఇంతకుముందు అట్టడుగునే ఉండే, ఈరోజు టాప్ 3 తీసుకుపోయిండు. అలాంటి మోడీకి మరి ఒక సీటు, ఎంపీ సీట్ ఇవ్వాలి కదా ఇక్కడ నుంచి. ఇద్దాం, ఎంపీ సీట్ ఇద్దాం. ఎంపీ కన్ఫర్మ్ ఇద్దాం. మరి బీజేపీ ఓటేస్తే కదా ఎంపీ ఇద్దాం. ఎంపీ ఓకే, ఎంపీకి బీజేపీకి సపోర్ట్ ఓకే. సో ఎంపీని బీజేపీని గెలిపించుకుంటావు? బీవీ పటేల్ మళ్ళీ ఫర్ బీజేపీ. మనకు కావాల్సింది అక్కడ మోడీ. ఇప్పుడు ఇక్కడ మన గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. నీకు సెంట్రల్ అయితే మోడీ ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, మాకు సెంటర్ కూడా కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది అంటున్నారు. దానికి నువ్వేమంటావు? కాంగ్రెస్ ఇటు ఇప్పుడు మనకు వచ్చింది కదా, కాంగ్రెస్ అంత ఎదిగిపోతే మంచి. ఇప్పుడు మన తెలంగాణ ఎగ్దాం ఎదిగిపోతుంది అట్లా. అంటే ఫ్రీ పథకాలు ఇస్తున్నారు కదా మరి కాంగ్రెస్, దానికి ఎందుకు ఓటు అయ్యో? ఆ ఫ్రీబాస్ ఇద్దరు కయ్యం పెట్టింది, ఇద్దరు మూలకి కయ్యం పెట్టింది. ఇప్పుడు గ్యాస్, కరెంటు, ఇప్పుడు రుణమాఫీ లేదు. ఇప్పటికి రుణమాఫీ లేదు. మాకు భూములు పోయినాయి, మాది మాకు కాళ్ళకు భూములు పోయినాయి. 13 ఏళ్ళు అవుతుంది, కాళ్ళ పైసలు లేవు. బాగా తిరిగి ఆశకత్తుంది. ఇంటికి పోతే లొల్లి, ఇద్దరు మూలకి లొల్లి అవుతుంది. కాళ్ళ పైలక నేను పోతున్నా, ఇక ఇద్దరికి లొల్లి అవుతుంది మాకు. ఒక 10-12 మంది దాకా పోయినాయి మంది భూములు. మాది లింగంపల్లి, మాది లింగంపల్లి నగర మండలము. కాళ్ళ గురించి బాగా ఇబ్బందులు అప్పులలో అయిపోయినాం సార్. అడిగినాం, అడిగితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ 13 ఏళ్ళ నుంచి ఇది అంటారు. కర్ణ వచ్చినప్పుడు కర్ణ అన్నారు, కర్ణ పోయింది. ఎలక్షన్ వాళ్ళు ఇక వస్తాయి అనుకుంటా నెలలే జరిపారు. నెలలు 15 రోజులు జరిపారు. ఎక్క దూరం పెట్టలేరు. మాకు బాగా ఇబ్బందులు పడేసారు. నా అభిప్రాయం ఇక సెంట్రల్ మోడీ ఉంటేనే కరెక్ట్ కొడుతుంది. ఇది 60 రోజుల 90 రోజుల ఏది లేదు. ఇద్దరాల మూలకు లొల్లి పెట్టిండు, కలాస్ పక్క ఏ మాపి లేదు. ఆడ ఇద్దరాల మూల నువ్వు 40 రూపాయలు పెట్టి బస్ ఛార్జీకి పోయి, నేను ఆధార్ కార్డు మీద నేను పోయేది, నేను నుట్టిగా పోయేది, నువ్వు పైసలు పెట్టుకొని పోయేది. ఇద్దరాల మూలకు లొల్లే కదా, లొల్లి అది లేక అన్ని మనిషి. కానీ ఏంటంటే చెయ్యాలి, చేసి తీరాలి. చెప్పంగానే ఆగ్దానం ఇయ్యంగానే తొలి సంతకము, ఆ సంతకము, ఈ సంతకము అని మాట్లాడింది లెక్క కాదు. చేసి చూపియాలి. పబ్లిక్ లోపల అన్నది ఇది చేసిపోతుంది, న్యాయము అన్యాయం అన్నది తెలిసిపోతుంది, అంతే. బీజేపీ గెలిపించుకుంటారంటావు? బీజేపీ గెలిపిస్తా అంటావు? బీజేపీ గెలవాలి, సెంటర్లో బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే మంచిది, బీజేపీ రావాలి, బీజేపీ వస్తేనే మంచిది.